Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusma. Welcome to this new video. మరి ఇవాల్టి వీడియో ఏంటి అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సీజనింగ్ అండి. లాస్ట్ వ్లాగ్లో మీరు చూసారా, నేను కాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను, అలాగే ఒక స్టీల్ కడాయి తీసుకున్నాను. వాటికి తలక ఫస్ట్ యూజ్ నేను ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఒకవేళ కాస్ట్ ఐరన్ తవా కాస్ట్ ఏంటి ఇవన్నీ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసరికి 26 cm అండి. కాస్ట్ వచ్చేసరికి 650 రూపాయలు అనమాట. ఫస్ట్ అయితే తేవంగానే ఏం చేశానంటే కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ తోటి కొంచెం అలా రబ్ చేశాను. లైక్ ఎలాగంటే మనకి సబ్బు బురుగంతా వచ్చేస్తుంది, విమ్ లిక్విడ్తో చేశాను అనమాట. వాష్ చేసిన తర్వాత పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచానండి. ఆ తర్వాత నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఇదిగోండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. దీని తర్వాత అసలైన పని ఉన్నదండి. అదేంటంటే స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఏదైతే మనం ఫస్ట్ యూజ్ చేస్తున్నామో అది జాగ్రత్తగా చేస్తే దోశలు అనేవి మనకి మరి ఇబ్బంది పెట్టవన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే లో ఫ్లేమ్లో పెట్టాను అండ్ కాసేపటికి కొంచెం పొగలు కూడా రావడం ఆరంభించాయి అనమాట. ఈ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసానండి. పెనంకి మొత్తం కూల్ అవనిచ్చానమాట. ఆ తర్వాత మళ్ళీ పెనం శుభ్రంగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ అప్లై చేసుకుంటున్నానండి. ఈరోజు మీకు నార్మల్ మినపదోస అలాగే రవ్వ దోశ కూడా ఈ పెనం మీద వేసేసి చూపిస్తాను. మినపదోస మనకి ఎక్కువగా అల్లరి పెట్టదు, ఈకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్గా మన అందరికీ ఇష్టమైన రవ్వ దోశ చాలా అల్లరి పెడుతుంది అండ్ నేను సక్సెస్గా ఇది వేయగలిసాను అనమాట రవ్వ దోశ. అయితే ఫస్ట్ దోశ కొంచెమే రుబ్బు వేసానండి, ఎందుకంటే ఏమో వస్తుందా రాదా నాకు కూడా తెలియదు కదా. శుభ్రంగా వచ్చేసింది కాబట్టి ఇదిగోండి సక్సెస్ఫుల్లీ రెండో దోశ కూడా వేసానండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పెనంకి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి దోశలు వేసినప్పుడు, అంటే దాని మట్టుకు అదే కొంచెం వేడెక్కుతుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మనకేంటండి ఒక 2 నిమిషాల్లో పొగలు వచ్చేస్తాయి అండ్ వేడెక్కిపోతుంది. అది విషయం కాదు. ఈజీగా శుభ్రంగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వక తప్పదు. సో ఇదిగోండి దోశలు అయితే ఒకటేంటి రెండేంటి, ఆ రోజు ఒక్కొక్కరికి మా ఇంట్లో 2 దోశలు వేసాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా రవ్వ దోశ మిక్స్, ఇదైతే ఇన్స్టెంట్ అండి. ఆ తర్వాత కూడాను నేను 2-3 సార్లు ఇంట్లోనే అంటే అన్ని మైదా ఆ తర్వాత రవ్వ ఇవన్నీ మిక్స్ చేసేసి రవ్వ దోశ మిక్స్ అయితే తయారు చేశాను. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా రవ్వ దోశ కూడా వేసేసాం అండ్ రవ్వ దోశలో అతి ముఖ్యంగా మనకు ఉండవలసింది ఉల్లి చెక్కు కూడా వేసేసానమాట. సో శుభ్రంగా రవ్వ దోశలు కూడా వచ్చేసాయండి. మరి రవ్వ దోశల కోసం నేను ఆ రోజు అయితే టమాటా పుదీనా చట్నీ అయితే చేశానండి. అదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ ఆల్రెడీ చేసేసానమాట. మీరు ఒకవేళ పుదీనా అంటే ఇష్టం అయితే మీకు తప్పకుండా ఆ షార్ట్ వీడియో ఒక్కసారి చూడండి. ఆ ఒక్కటి ఏంటండి, మన ఛానల్కి ఒకసారి విజిట్ చేశారంటే బోల్డ్ అనే సౌత్ ఇండియన్ రెసిపీస్, అది కూడా వితౌట్ నాన్ వెజ్ బోల్డ్ అనే రెసిపీస్ ఉంటాయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్దాం అనుకుంటున్నాను. సో కట్ చేస్తే ఇక్కడైతే వచ్చేసాం మన కడాయి దగ్గరికండి. కడాయి వచ్చేసరికి ప్రెస్టీజ్ కంపెనీ ప్లాటినా మోడల్ అండి. ఇది కాస్ట్ వచ్చేసరికి 1200 అండ్ ఇది వచ్చేసరికి 22 cm అండి. అయితే దీనికి ఏంటంటే సీజనింగ్ ఏంటి కాదు, ఏంటంటే ఆ లోపల ఉన్న స్టిక్కర్ మనకేంటంటే కొత్త వస్తువులకి స్టిక్కర్స్ అలాగా అతుక్కుపోతుంటాయి కదండి. తీసామనుకోండి సమంగా రాకుండా చిన్న చిన్న మొక్కలు ఉండిపోతుంటాయి. దానికోసం చిన్న టిప్ ఏం చేశానంటే కడాయి పైన పెట్టేశాను. అంటే 2 నిమిషాలు పెట్టంగానే స్టిక్కర్ అంతా వచ్చేసింది అండ్ శుభ్రంగా వాష్ చేసేసాను. మరి ఆ సరికొత్త కడాయిలో నేను చేసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి దబ్బకాయల పచ్చడి, అది కూడా పోకుడికాయ చేశానండి. ఎందుకంటే ఆరబెట్టే అంటే సదుపాయం లేదు మాకు ఇక్కడ, కాబట్టి ఎటువంటి పచ్చళ్ళు నిలువ పచ్చళ్ళు అయినా కూడా నేను స్టవ్ పైన మేనేజ్ చేస్తూ ఉంటా. సో ఇక్కడ చూస్తున్నారు కదా దబ్బకాయ రసం అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. ఆ స్క్వీజ్ చేసే మిషన్ లేదండి, అది ఉంటే బాగుండే. అండ్ ఇంకోటి ఏంటంటే నా స్టవ్ పైన ఉన్న స్టాండ్స్ కూడా చాలా పాడైపోయాయి అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. త్వరగా అయితే నేను 2 తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇక్కడ కట్ చేస్తే పులిహోర చేసుకోబోతున్నాను దబ్బకాయతోటి. మీకు ఇష్టమేనా అన్నట్టు కామెంట్ చేసి నాకు తప్పకుండా తెలియపరచండి. అయితే పులిహోర కూడా మనం రెగ్యులర్గా చేస్తుంటాం, ఉసిరికాయలతో చేస్తుంటాం, చింతపండు మెంతి పొడి, అలాగే దబ్బకాయ పులిహోర ఒకసారి మీరు ట్రై చేయండి. అన్నట్టు దబ్బకాయలు మాకైతే ఇక్కడ అంత ఈజీగా దొరకవు, ఏదో అదృష్టవశత్తు దొరికాయి అనమాట. సో తీసుకొచ్చామండి. సో అన్నం ఉడికించేటప్పుడు కొంచెం పసుపు వేసి ఉడికించాను అండ్ తాలింపు వేరుశనగకాయ పలుకులు అలాగే గ్రీన్ చిల్లీ అవన్నీ కూడా మనకి కామన్గా వేసుకుంటున్నవే. అంతా వేసిన తర్వాత రైస్ కూడాను యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి దబ్బకాయ రసం కూడా యాడ్ చేసుకున్నాను. చాలా పుల్లగా ఉంటుందండి. మీరు కనుక తక్కువ పులుపు ఇష్టపడుతున్నారంటే
అంటే రసం కొంచెం తగ్గించాలంతే. మెయిన్ అంతా కూడా ఏంటో చెప్పేదండి ఈ పులిహోరలో, దాని తలక ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ పులిహోర అయితే నేను మధ్యాహ్నం చేశానండి, అంటే ఈవినింగ్ కొంచెం స్నాక్స్ కోసం చేశానన్నమాట. కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. తిన్న తర్వాత చాలాసేపటి వరకు నోట్లో ఆ రుచి అనేది ఉండిపోయిందనమాట. కట్ చేస్తే ఇది సాటర్డే మార్నింగ్ అండి. 2 రోజులుగా కంటిన్యూగా ఇలా మబ్బుగానే ఉంటున్నది. కొంచెం వర్షం కూడా పడింది. బేసిక్గా మీ అందరికీ తెలిసిందే కదా, నేను మార్నింగ్ పర్సన్ని. అండ్ మార్నింగ్ అయ్యేసరికి బయట ఇలాంటి వ్యూ అంటే నేను ప్రాణం పెట్టేస్తాను, అంత ఇష్టం నాకనమాట. అమ్మ అప్పటికే తిడుతూ ఉంటుంది, మంచులో ఇవన్నీ దేనికి ఉంటావు, బయట జలుబు చేస్తుంది అని చెప్పేసి. కానీ నేను అస్సలు మిస్ కాను. కట్ చేస్తే మన జీవిత కష్టాలు ఏంటి అని అంటే, మబ్బుగా ఉన్నప్పుడు డైలీ యూస్ చేసే బట్టలు కూడా సమంగా ఆరవు. కాబట్టి కొంచెం అలాగా ప్రెస్ చేసేస్తున్నాను, అంటే కొంచెం ఆరేయాలండి అలాగనమాట. ఆ పని అయిన తర్వాత అయితే గ్రాసరీస్ కూడా తెచ్చేసుకున్నానండి. అది కూడా నేనంటే 2 రోజులకి ముందరే తెచ్చేసుకున్నాను అనమాట. ఇవన్నీ సర్దుకోవాలండి. అయితే ఈరోజు ఈ పని అయితే చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉండబోతున్నది. ఇక్కడికైతే వంటింట్లోకి వచ్చేసాను. ఈరోజు అయితే చేతి గుడ్డలన్నీ కూడా మార్చేసాను అనమాట. ఎప్పుడు కూడా ఎక్కువ కుళ్ళయి అంటే ఉతకను, పారేస్తాను. మరి అంటే కొత్తవి అయితే వాడతానమాట. ఇక్కడైతే వేసుకుంటున్నాను దోశ బ్యాటర్. ఇదైతే సాటర్డే కదా, సాటర్డే రోజు అంటే ఆ రోజు డిన్నర్లోకి మేము ఎప్పుడూ కూడా ఇద్దరు ఇడ్లీ, దెబ్బ రొట్టి, దోశ ఇవేవైనా నేను చేస్తుంటాను. అయితే ఈరోజు చేసుకోబోతున్నాను దోశ. అయితే ఇక్కడ గ్రైండర్ కూడా ఒక్కసారి అలాగా క్లీన్ చేసేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఇలాగ గ్రైండర్లోనే వేసుకుంటానండి. మిక్సర్లో అంటే వేయడానికి ఇష్టపడను అంతే. ఆ తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకున్నానండి, సో దట్ దోశలు మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట. కొంతమంది అయితే అటుకులు కూడా వేస్తారండి. నేను ఒక్కొక్కసారి కొంచెం సగ్గుబియ్యం వేస్తాను అనమాట. సో ఈరోజు మటుకు కొంచెం మెంతులతోటే సరిపెట్టేశాను అనమాట. అండ్ ఈరోజు ఇంకో ముఖ్యమైన రెసిపీ మీ అందరికీ తెలిసిందే కదా, ఎక్కువగా సాటర్డే నేను సాంబార్ చేస్తూ ఉంటాను. ఎస్, నేను సాంబార్ ఈరోజు చేసుకుంటున్నాను. ముల్లంగి దుంపలు ఇవన్నీ ఉన్నాయి కూడా, అంటే పప్పు రుబ్బే లోపల ఈ అంటే ఇటువైపు ఏవైనా చిన్న చిట్కా పనులు ఉంటే చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అటువైపు మరి కౌంటర్ టాప్ ఫిల్ అయిపోయింది కదా మన వెట్ గ్రైండర్ తోటి. సో ఇక్కడైతే స్టవ్ పైన ఏమైనా పనులు ఉంటే చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి సాంబార్ కోసం ఈ చింతపండు చూస్తున్నారు కదా, పెక్క ఉన్న చింతపండు తీసుకొచ్చేసి, ఆ పెక్క తీస్తాం కదండి, కొంచెం వేస్ట్ లాంటిది ఉంటుందన్నమాట. అది కొంచెం నానబెట్టేసి ఈరోజు సాంబార్కి సరిపెట్టేశానండి. వాటిలో కూడా బోల్డ్ అంతా అంటే చింతపండు పులుపు అనేది బోల్డ్ ఉంటుందన్నమాట అందులోని. అస్సలు నేను వేస్ట్ చేయడానికి ఇష్టపడను. ఇదిగోండి పప్పులోనే కూరలన్నీ కూడా ఉడికించేసాను కదా. కొంచెం ఉడికిపోయిన తర్వాత ఆ పైనే వెజిటబుల్స్ అన్ని తీసేసి చింతపండు రసం అయితే యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత వేసిన తాలింపు. ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేయలేదు, సాంబార్ చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో కట్ చేస్తే సాంబార్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఈరోజు నేను చేసుకోబోతున్నాను అరటికాయ ఫ్రై. మీకు ఇష్టమేనా? సాంబార్కి ఏదైనా ఫ్రై ఉంటేనే కదండి కాంబినేషన్ అదిరిపోతుంది. సో ఇదిగోండి అరటికాయ అయితే కట్ చేసుకుంటున్నాను. అసలు చెప్పడానికి వెళ్తే నాకు లెస్ ఆయిల్ రెసిపీస్ లైక్ ఎలాగంటే గ్రేవీ కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే మా ఇంట్లో మెజారిటీ వచ్చేసరికి ఈరోజు అరటికాయ వేపుడికి పడిందనమాట, ఓట్స్ అన్నీ కూడాను. సో కాంటబట్టగా చేసుకుంటున్నాను. అయితే అరటికాయలు చాలా లేతగున్నాయండి. అరటికాయ వేపుడు ఎప్పుడు టేస్టీగా ఉంటుందో తెలుసా? గవ్వల్లాగా అంటే ప్లేట్లో వేసినప్పుడు ఆ సౌండ్ వస్తేనే అరటికాయ శుభ్రంగా ఫ్రై అయిందని అర్థం. అయితే అరటికాయ కొంచెం కసగా ఉంటుంది కదండి, అంటే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలా రాకుండా ఉండడానికి నేను కొంచెం మజ్జిగలో వేసాను అనమాట ముక్కలు. ఇదిగోండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు అనుకోండి. అయితే స్టార్టింగ్లో కడాయిలో వేసినప్పుడు కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం అలా కలుపుతూ ఉంటే అంటే వచ్చేస్తుంది అనమాట, ఫ్రై అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రీగా. వేసుకున్నాను కొంచెం సాల్ట్, పసుపు అండ్ చిల్లీ పౌడర్, అంతేనండి. కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కొంచెం ఉంటే యాడ్ చేసుకున్నాను అనమాట, అంతే. ఈ అరటికాయతోటి బోల్డ్ అని రెసిపీస్ చేసుకోవచ్చండి. నేనైతే ఆవ పెట్టి చేస్తాను, నువ్వుల పొడి చేస్తాను, బోల్డ్ అని రెసిపీస్. కానీ ఈరోజు చెప్పాను కదా అరటికాయ ఫ్రైకి వెళ్ళారనమాట మా ఇంట్లోని. ఇదిగోండి వేడి వేడి అన్నట్లోని ఒక చిన్న సగ్గుబియ్యం అప్పడం, అలాగే ములంగదుంప సాంబార్, ఇంకా అరటికాయ ఫ్రై. అంతేనండి ఈరోజు మా లంచ్ మెనూ. ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేద్దామా? నచ్చిందా? చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.